తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని షాదీ మంజిల్లో జాబ్ మేళా పోస్టర్ను ఎమ్మెల్యే సునీల్ కుమార్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ నెల 6వ తేదీ DRW మహిళా కళాశాలలో ప్రభుత్వం జాబ్ మేళా నిర్వహిస్తుందని 15 కంపెనీలు వస్తున్నాయి అన్నారు. నిరుద్యోగులు ఈ అవకాశం వినియోగించుకోవాలని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పలుసార్లు జాబ్ మేళా ఏర్పాటు చేసి అనేక మందికి ఉద్యోగాలు కల్పించడం జరిగిందని గుర్తు చేశారు. నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని వెల్లడించారు. 10 గంటలకి మన స్థానిక DRW కళాశాలలో దాదాపు 15 కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. దానికి సంబంధించి జాబ్ మేళాని మనం నిర్వహిస్తున్నాం. మా కలెక్టర్ గారి నాయకత్వంలో ఇక్కడ ఆల్రెడీ 2-3 సార్లు పెట్టున్నాం మనం ఈ జాబ్ మేళాను. అట్లాగే రేపు కూడా 6వ తేదీ పెడుతున్నాం. కాబట్టి గూడూరులో ఉన్న నిరుద్యోగులు ఉపయోగించుకోమని చెప్పి కూడా అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందువల్లంటే మా వంతు ప్రయత్నం ప్రతిసారి కూడా ఎక్కడ వేకెన్సీలు ఉన్నాయని మీకు చూపించి అక్కడే మీ ఎదుటిని ఇంటర్వ్యూలు జరిపించి సెలెక్ట్ చేయడంలో కూడా అప్పటికప్పుడు కూడా నియామక పత్రాలు కూడా ఇచ్చిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా గూడూరులో ఉన్నటువంటి నిరుద్యోగులు ఈ యొక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ఈ యొక్క జాబ్ మేళాకి మాకు DRW కళాశాల ఇచ్చినటువంటి ప్రిన్సిపాల్ గారికి అలాగే కరస్పాండెంట్ గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ రోజు లోకనాథ్ గారు కూడా వస్తారు, ఆయన కూడా వస్తారు. అట్లాగే మేము మనం కోరేది ఏమంటే ఎప్పుడెప్పుడు మనం ఈ జాబ్ మేళా నిర్వహించినటువంటి ఎక్కడెక్కడ వాళ్ళు అపాయింట్ అయ్యారు గూడూరు కాన్స్టిట్యుయెన్సీ ట్రైల్ అని చెప్పి కూడా ఒకసారి లిస్టు మాకు ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. అది రేపు చెప్పాలా అంటే మనం జాబ్ మేళా నిర్వహిస్తున్నాం, అందరికీ ఆల్మోస్ట్ ఉద్యోగాలు ఇస్తున్నాం, అయినప్పటికీ ఇచ్చి మర్చిపోతున్నాం. వాళ్ళు మనం మర్చిపోతున్నారు, మనం వాళ్ళు మర్చిపోతున్నాం. అది కుదరదు కదా. ఉద్యోగాలు మనం ఇచ్చినప్పుడు ఈ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఇచ్చినప్పుడు వాళ్ళకి తెలియాలి. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ నారా లోకేష్ బాబు గారు చెప్పారు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఆ రోజు పాదయాత్ర వాగ్దానం చేసిన విధంగా ఈరోజు ఈ జాబ్ మేళాలు గవర్నమెంట్ తరఫున నిర్వహిస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఆ విషయాన్ని మీరు ఇస్తే రేపు అవి కూడా గూడూరు నియోజకవర్గ ప్రజలకు కూడా చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది. కాబట్టి కూడా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని నిరుద్యోగులందరూ కూడా ఉపయోగించుకోమని చెప్పి కూడా అందరికీ కూడా చేతులకు నమస్కారాలు తెలియజేస్తాను. 2026 ఫిబ్రవరిలో విశాఖ వేదికగా IFR మిలన్ విన్యాసాలు నిర్వహిస్తున్నట్లు తూర్పు నౌకాదళ ప్రధానాధికారి వైస్ అడ్మిరల్ సంజయ్ బల్ల వెల్లడించారు. ఈ ఏడాది నేవీ డే వేడుకలను విశాఖలో కాకుండా కేరళలోని తిరువనంతపురం శంగముగం బీచ్లో నిర్వహిస్తున్నారు. తూర్పు నౌకాదళానికి చెందిన యుద్ధ నౌకలు, జలాంతర్గములు, యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, ఎయిర్ క్రాఫ్ట్లు ఇప్పటికే అక్కడ చేరుకున్నాయి. నేవీ డే వేదికగా మారిన నేపథ్యంలో డిసెంబర్ 4న బీచ్ రోడ్లోని విక్టరీ ఎట్సీ వద్ద ఉన్న యుద్ధ స్మారక స్తూపం వద్ద అమరులకు నౌకాదళ అధికారులు పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించి గౌరవవందనం చేస్తారు. On Karachi Harbour during the 1971 Indo-Pakistan War. The day reaffirms India's naval strength and Navy's commitment to securing peace and stability in the Indian Ocean region. It also serves to honor the courage and dedication and sacrifices of naval personnel who have safeguarded India's maritime interests. I am indeed thankful to the media today. Your presence here today reflects the essential role of media in bringing the Navy's work, ethos and values closer to the citizens of India. The theme for Navy Day this year is Indian Navy Combat Ready, Cohesive, Atmanirbhar, Safeguarding Seas for a Viksit and Samriddh Bharat. This captures our mission with precision. It underscores our commitment to remain fully prepared and a modern maritime power, driven by self-reliance and dedicated to protecting India's vast maritime interests. The theme aligns with our ongoing efforts to modernize our force, integrate indigenous capabilities, and reinforce maritime security in the region. The ships on which we are embarked today are INS Himgiri and INS Mumbai, both indigenous ships. INS Himgiri represents our new generation stealth frigates, and INS Mumbai symbolizes the steadfast legacy of our destroyer fleet. Both these warships reflect continuity and transformation within our Indian Navy. I extend my warm greetings to the citizens of India and the entire nation. This is a very important day for us.
the Navy Day commemorates the attack carried out by the Indian Navy on 4th of December 1971 on Karachi Harbour, wherein the oil refineries and the ships were set on fire and destroyed, and it played a major role in the termination of conflict. This is also a day that we remind ourselves of the contribution and the sacrifices of our personnel who laid down their life in supreme sacrifice. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం రైల్వే స్టేషన్లో నాటు బాంబులు కలకలం రేపాయి. ఓ బాంబును కొరికిన వీధి కుక్క పేలుడు దాటికి మృతి చెందింది. విషయం తెలిసిన రైల్వే పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాంబులు అక్కడికి ఎలా వచ్చాయో విచారణ చేయగా పక్కనే ఉన్న చెత్త కుప్పలో నాటు బాంబులు ఉన్నట్లు గుర్తించారు. రైల్వే స్టేషన్లో అనుమానాస్పదంగా పడి ఉన్న సంచుల్లో 5 బాంబులు ఉండగా ఒక బాంబు కొరికిన కుక్క మృతి చెందింది. మరో 4 బాంబులను రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కొత్తగూడెం డీఎస్పీ రెహమాన్ సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క దేశ రాజధాని ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా వారు తాజాగా ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఈ నెల 8, 9 తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించాలపెట్టిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు హాజరు కావాలని ప్రధానిని వారు సాధారణంగా ఆహ్వానించారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా మరికొందరు కేంద్ర మంత్రులను, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని కూడా కలిసి సదస్సుకు ఆహ్వానించనున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. ఏపీ వ్యవసాయ ఉత్పత్తులను గ్లోబల్ బ్రాండ్ గా తీర్చిదిద్దడమే లక్ష్యమన్న సీఎం చంద్రబాబు. సంక్రాంతి నాటికి రాష్ట్రంలోని రోడ్లపై గుంతలు ఉండవని వెల్లడి. ఉప్పాడ మత్స్యకారులతో డిప్యూటీ సీఎం పవన్ సమావేశం. అధ్యాయానికి 60 మంది మత్స్యకారులను కేరళ, తమిళనాడుకు పంపుతున్నట్లు వెల్లడి. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళవాద్యుల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ప్రధాని మోదీతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు ఆహ్వానం. ఈ వార్తలు ఇంతలో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.